హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న విద్యుత్ జమ్మాల్ అండ్ అర్జున్ రాంపాల్ యాక్ట్ చేసి హిందీలో వచ్చిన క్రాక్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించలేదు. ఒక డీసెంట్ సర్వైవల్ స్పోర్ట్స్ డ్రామా కమ్ యాక్షన్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ విద్యుత్ జమాల్ తను వచ్చేసి తను ఒక స్లమ్లో ఉండే ఒక కుర్రాడు. సో వాళ్ళ తమ్ముడు వచ్చేసి తను ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్, అది లీగల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ కాదు, ఒక ఇల్లీగల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో దాని పేరు వచ్చేసి మైదాన్ అనమాట. సో ఆ మైదాన్లో తను అయితే వెళ్తాడు ఆడడానికి. సో అందులో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట. సో అందులో గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి. సో ఆ స్పోర్ట్స్లో కనుక ఓడిపోతే కనుక మనం అయితే చనిపోతాం అనమాట. సో వాళ్ళ బ్రదర్ అయితే కనపడకుండా పోతాడు. సో అది కూడా మైదానికి వెళ్ళిన తర్వాత సో అతను చనిపోయాడా లేకపోతే కనపడకుండా పోయాడా లేదంటే కిడ్నాప్ చేస్తారో మనకైతే తెలియదు అనమాట. సో అందులో పార్టిసిపేట్ చేయడానికి సో విద్యుత్ జమ్మాల్ అయితే మళ్ళీ మైదానికి అయితే వస్తాడనమాట, బికాస్ వాళ్ళ తమ్ముని కనిపెట్టడానికి. సో ఫైనల్గా వాళ్ళ తమ్ముని కనిపెట్టడా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ విద్యుత్ జమ్మాల్ కానీ, అర్జున్ రాంపాల్ కానీ, నోరా కానీ అండ్ అమిత్ జాక్సన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీకి యాక్షన్ సీక్వెన్స్, లైక్ విద్యుత్ జమ్మాల్ మూవీస్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది యాక్షన్. అండ్ ఈ మూవీలు కూడా లైక్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, లైక్ కార్ చేసే సీక్వెన్స్ కానీ, బైక్ చేసే సీక్వెన్సెస్ కానీ అన్నీ అయితే బాగున్నాయి. బికాస్ విద్యుత్ జమ్మాల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకి ఇక్కడైతే బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారు. మనకి మెజారిటీ ఆఫ్ ద మూవీ మనకైతే బోర్ కొట్టడం అది బాగుంది అని చెప్పి నేనైతే అనేది మనకి మూవీ చూసినంతసేపు మనకైతే ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ స్టోరీ, లైక్ ఈ మూవీలో పెద్దగా స్టోరీ అంటూ ఉండదు, అసలు స్టోరీలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. లైక్ ఇలాంటి ఒక మూవీస్ని మనం ఇంతకుముందు చాలా సినిమాలు అయితే చూసాం, మన తెలుగు సినిమాలు కూడా అయితే చాలా అయితే చూసాం. లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏమి ఉండదు. బట్ ఈ మూవీ మనకి ఎక్కడ ఓకే అనిపిస్తుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ స్క్రీన్ ప్లే మనకి ఓకే అనిపిస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ లైక్ ఇంత చెప్పినట్టు కార్ చేసే సీక్వెన్సెస్ కానీ, బైక్ చేసే సీక్వెన్సెస్ కానీ, అండ్ ట్రైన్ సీక్వెన్సెస్ కానీ అన్నీ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో కొన్ని లాజికల్ ఫ్లాస్ అయితే ఉంటాయి. లైక్ మైదాన్ అని చెప్పి అది ఒక ఇల్లీగల్ గేమ్ అనమాట, ఇల్లీగల్ స్పోర్ట్స్ డ్రామా. లైక్ అది ఎక్కడ జరుగుతుందో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, బట్ అయినా సరే ఎక్కడ సీన్లోకి అసలు పోలీసులు అనే కాన్సెప్టే తీసుకురాలి. లైక్ ఇంకా చెప్పాలంటే ఇక గేమ్స్ అనేవి లైవ్ స్ట్రీమింగ్ కూడా అయితే అవుతూ ఉంటాయి, బట్ ఎక్కడ పోలీస్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకురాలి. ఇలా చెప్పుకోకపోతే 1 or 2 లాజికల్ ఫ్లాసెస్ ఉంటాయి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే 1 time వాచబుల్, చూడొచ్చు. అండ్ యాక్చువల్ మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ ఒక ట్రీట్. అండ్ విద్యుత్ జమ్మాల్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీ అయితే ట్రీట్. అండ్ జనరల్ ఆడియన్స్కి అయితే మూవీ అయితే 1 time వాచబుల్, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.